నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడో ఉండడు. అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్దాం అనుకున్నాను. దేవుడు ఎక్కడో ఉండడండి. ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలాగా మారుతారు. ప్రాణం ఉంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటికి రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు ఈ అన్న ఉన్నాడని మర్చిపోకండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ అంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ పాటట సార్ రంబాయి నీ మీద నాకు ప్రేమ, రంబాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత నేను పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. మంచి సినిమా. అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాలని థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని వైండప్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున